Hello OTTians. Today's movie is మనమే directed by శ్రీరామ్ ఆదిత్య. 2024 జూన్లో రిలీజ్ అయ్యి చాలా రోజుల తర్వాత ఇప్పటికీ ఓటీటీకి స్ట్రీమింగ్కి వచ్చింది. అఫ్ కోర్స్ ఏజెంట్ డిలేతో పోలిస్తే ఇదేం పెద్ద డిలే కాదులేండి. ఎనీవేస్ ఇంకా మూవీ ఎలా ఉంది అంటే నాకైతే అంతేం నచ్చలేదు గైస్. ఎంత బాగా స్టార్ట్ చేశారో అంత బోరింగ్గా తీసుకుని వెళ్ళారు అండ్ అంతకంటే ఘోరంగా ఎండ్ చేశారు. ఫస్ట్ హాఫ్ కొంచెం సోసోగా వెళ్ళిన సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్ లెట్ డౌన్ అని చెప్పాలి. చూడాలనుకుంటే మూవీ స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్ వీడియో. నాకు అలా అనిపించడానికి రీజన్ ఏంటో ఫర్దర్ రివ్యూలో చూద్దాం. అంతకంటే ముందు ఆల్రెడీ ఈ వీక్ ఓటీటీలో రిలీజ్ అయిన రేఖా చిత్రం మూవీ అండ్ అలాగే కుటుంబస్థన్ మూవీకి కూడా రివ్యూ ఛానల్లో అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా బ్యాక్ టు రివ్యూ వచ్చేస్తే ప్లాట్ వచ్చి ఒక కపుల్ ఫైర్ యాక్సిడెంట్లో చనిపోతారు. వాళ్ళకి ఖుషి అనే బాబు ఉంటాడు. అబ్రాడ్ లో కేర్ ఫ్రీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న విక్రమ్ ఎలియాస్ శర్వానంద్ గారు ఈ బాబుకి కేర్ టేకర్ గా ఎందుకు మారాల్సి వచ్చింది, ఇంకా హీరోయిన్ కి బాబుకి ఉన్న లింక్ ఏంటి అనేది మీరు మూవీలో చూడొచ్చు. మూవీలో ఏం బాగుంది అంటే టాప్ నాచ్ సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్, చాలా బ్రైట్ ఫ్రేమ్స్ కనిపిస్తాయి మూవీ త్రూ అవుట్. ఇంకా లండన్ అండ్ కంట్రీ సైడ్ విజువల్స్ చాలా స్ట్రైకింగ్ గా చూపించారు. అండ్ హ్యాపీ మూమెంట్స్ ని సాడ్ మూమెంట్స్ ని డెపిక్ట్ చేసేలా యాక్టర్స్ మొహం మీద బ్రైట్ అండ్ డల్ లైటింగ్ యూస్ చేసిన విధానం చాలా క్రియేటివ్ గా అనిపించింది. మ్యూజిక్ అండ్ బీజిఎం మూవీకి మేజర్ ప్లస్ అని చెప్పాలి. కొంచెం లౌడ్ అనిపిస్తుంది అక్కడక్కడ, బట్ ఓవరాల్ గా బీజిఎం అయితే స్టాండ్ అవుట్ అయింది. అండ్ సాంగ్స్ ఎక్కువ ఉన్న రెగ్యులర్ సాంగ్స్ లో ఉండవు. నాకు పర్సనలీ మూవీ ఫ్లోలో వచ్చే బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అండ్ మూవీ ఫ్లోని డిస్టర్బ్ చేయకుండా వెళ్ళే సాంగ్స్ బాగా అనిపించాయి. నెక్స్ట్ స్టార్టింగ్ 15 minutes అండ్ టైటిల్ కార్డ్ కోర్ ఎమోషన్స్ ఏది అనేది ఆ 15 minutes లోనే ఎస్టాబ్లిష్ చేసేశారు. అది బాగుంది. అండ్ టైటిల్ కార్డ్ కి లీడ్ చేసే సీన్ అండ్ టైటిల్ కార్డ్ విజువల్లీ చూపించిన విధానం అండ్ ఆ టైంలో బీజిఎం భలే అనిపించే ఈ కాంబినేషన్ మూవీ మీద ఒక మంచి వైబ్ సెట్ చేస్తాయి ఇవన్నీ కలిసి. ఇంకా ఏం బాలేదనే విషయానికి వస్తే ఇవి తప్పితే ఇంకేం బాలేదు. నెంబర్ 1, ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ డెప్త్. ఎంత కోర్ ఎమోషన్ కి మనల్ని ప్రెప్ చేసి ఆ తర్వాత బాబుకి హీరోకి మధ్య ఎమోషన్ గానీ, హీరో అండ్ హీరోయిన్ మధ్య ఎమోషన్ గానీ ఏది మనకు అంత సాలిడ్ గా హిట్ అవ్వవు. 1-2 సీన్స్ తప్ప అంత ఇంపాక్ట్ ఇవ్వదు ఏది. ఆల్మోస్ట్ అది కూడా మనం థ్యాంక్స్ టు బీజిఎం అని చెప్పుకోవాలంతే, ఆ ఇంపాక్ట్ రీజన్ కూడా. దీనివల్ల క్యారెక్టర్స్ తో మనకి ఒక అటాచ్మెంట్ క్రియేట్ అవ్వదు. సో ఇంకా వాళ్ళు విడిపోతే ఏమవుతుంది ఆర్ కలిస్తే ఎలా ఉంటుంది అనే ఎమోషన్ ఆబ్వియస్లీ ఇంకెక్కడ బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ అన్నెసెసరీ క్యారెక్టర్స్ అండ్ ఎక్కడా పెలని కామెడీ. స్టోరీకి ఒక న్యూ డైమెన్షన్ గానీ ఆర్ ఒక స్ట్రాంగ్ ఎమోషన్ గానీ యాడ్ చేయని క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి. ఏదో శర్వానంద్ గారు ఫ్లర్ట్ చేయడానికి అన్నట్టు ఇంకొన్ని క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ సీరత్ కపూర్ గారు ఆ క్యారెక్టర్ ఎంటర్ అయినప్పుడు ఎగ్జిట్ ఎప్పుడు ఇస్తారా బాబు అని ఆలోచిస్తాం, అంత పూర్ గా ప్రెజెంట్ చేశారు. పోనీ వీటి వల్ల హీరో హీరోయిన్ మధ్య ఏమైనా ఒక ఫ్రిక్షన్ డెవలప్ అవుతుందా అంటే అది కూడా పెద్ద ఏం ఉండదు. ఇంకా మరి ఎందుకన్నట్టు ఆ క్యారెక్టర్స్. నెక్స్ట్ డ్రామా విత్ కామెడీ నోన్ ఫార్ములా, సక్సెస్ఫుల్ ఫార్ములా. బట్ ఇక్కడ ఇంత స్ట్రాంగ్ ఎమోషన్ కి కామెడీని యాడ్ చేసే ప్రయత్నం చేశారు. అది కూడా మెయిన్ క్యారెక్టర్స్ చేస్తే ఏదో ఫ్లోలో వెళ్ళిపోతుంది, కానీ కమీడియన్స్ ని ఇంట్రడ్యూస్ చేసి మరీ కామెడీ చూపించారు. అల్టిమేట్ గా కామెడీ వర్కౌట్ అవ్వలేదండి, అది వేరే విషయం. నా పాయింట్ ఏంటంటే ఒకవేళ వర్కౌట్ అయినా ఇలాంటి జాన్రాకి అది పెద్ద ఇంపాక్ట్ఫుల్ గా ఉండేది కాదు, మోస్ట్లీ డిస్టర్బింగ్ గానే ఉండేదని. నెక్స్ట్ క్లైమాక్స్ కూడా చాలా వీక్ గా అండ్ ఓవర్ ద టాప్ అనిపించింది. వాళ్ళు కలుస్తారా లేదా అని టెన్షన్ ఉండాలి మనకి, లేదా కలిసిన తర్వాత వాళ్ళ హ్యాపీనెస్ ఏంటి అని మనం ఫీల్ అవ్వాలి. కానీ ఇక్కడ మూవీ ప్రొసీడింగ్స్ వల్ల క్లైమాక్స్ లో ఏదో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నట్టు ఉంటారు, మనం ఏదో చూసినట్టు ఉంటుంది అంతే తప్ప మనకి ఎలాంటి స్ట్రాంగ్ ఫీల్ ఆర్ సాటిస్ఫాక్షన్ ఉండదు. కమింగ్ టు యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, శర్వానంద్ గారు చాలా స్టైలిష్ గా కనిపించారు మూవీలో అండ్ హీ డిడ్ ఏ గుడ్ జాబ్. కృతి శెట్టి గారు ఆ మెచ్యూర్డ్ రోల్ లో ఎందుకు అంత సెట్ అవ్వలేదు అనిపించింది, బట్ మేనేజ్ చేశారని చెప్పొచ్చు. ఇంకా రెస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ చాలా పూర్లీ రిటర్న్ రోల్స్ లో టోటలీ వేస్టెడ్ అని చెప్పాలి. వెన్నెల కిషోర్ గారు, రాహుల్ రామకృష్ణ గారు అండ్ అలాగే సీరత్ కపూర్ గారు. దట్స్ ఇట్ గైస్. వెళ్లే ముందు ఇచ్చట ఓటీటీ రివ్యూస్ మాత్రమే ఇవ్వబడును. సో అఖిల భారత ఓటీటీ సభ్యులందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. సైనింగ్ ఆఫ్ యోర్ లేట్ బ్యాక్ ఓటీటీఎన్.